మిల్లులో డబ్బులు దొంగతనం చేసింది ఆనందరావు అని అందరి ముందు నిరూపించిన నర్మద. ధీరజ్ షాక్లో వల్లి. ఇదంతా ఎలా జరిగింది? అసలు మిల్లులో ఆనందరావు దొంగతనం చేశాడనే విషయం నర్మద ఎలా కనిపెట్టింది? దాంతో కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక తిరుపతికి ఇక భద్రావతి ఇచ్చినటువంటి చైన్ చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఒక రకంగా వేదవతి ఆశీర్వదించి నోట్లో స్వీట్ పెట్టింది, కానీ భద్రావతి మాత్రం తన తమ్ముడికి 6 లక్షలు ఖరీదు చేసేటటువంటి బంగారు గొలుసుని కొని మెళ్ళో వేసింది. అది చూసి అందరూ కూడా చాలా బాగుంది మావయ్య, ఎంత ఉంటుంది అంటే ఒక 6 లక్షలు ఉంటుంది అంద అక్క అని చెప్పేసేసి అంటాడు. అనేసరికి ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు, చాలా సంతోషిస్తారు. కానీ చందు మాత్రం ముఖం మార్చుకుంటాడు. ఎందుకంటే చందు మనసులో ఒక అనుమానం అలాగే ఉంటుంది. బ్యాంకులో వేయాల్సిన 6 లక్షలు ఏమయ్యాయో తెలీదు. ఇప్పుడు చూస్తే మామయ్య మెళ్ళో గొలుసు వచ్చింది. అసలు ఇదంతా ఏంటి? మామయ్య నిజంగానే దొంగతనం చేసుంటాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చందు అయితే తనకేదన్నా కావాలంటే చెప్పే తీసుకునే రకమే, కానీ మామయ్య అసలు అలా దొంగతనం చేసే రకం కాదు. మరి ఎందుకు ఇలా జరిగింది? మామయ్య వేసుకున్న గొలుసుకి కనిపించకుండా పోయిన డబ్బుకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నటువంటి చందుకి ఏం మాట్లాడాలో ఏంటో ఏం అర్థం కాక ఇలా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే ఇక ధీరజ్ ఇంకా నర్మద ఇద్దరూ కూడా తిరుపతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు మామయ్య నిజంగా ఈ ఇంటికి మాకొక అన్నలాగా, మా తోబుట్టులాగానే ఉన్నాడు తప్ప ఏ రోజు మా ఇంటికి చెడు తలవలేదు అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటే నిజమే, చాలామంది అక్కలకి తోడుగా ఉంటారు, కానీ బాబాయ్ మాత్రం అక్కే జీవితంగా బతికేశాడు. ఇంకా చెప్పాలంటే అత్తయ్య కంటే కూడా మామయ్య అంటేనే ఎక్కువ అభిమానం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా చందు అయితే వల్లితో మాట్లాడుతూ ఉండడం వీళ్ళిద్దరూ వింటారు. ఏంటి బా 6 లక్షల లెక్క తేలిందా అని అడుగుతుంది. తేలలేదు. అయితే ఏంటి అని అంటే, ఇంకా ఎక్కడ తేలాలి బా, ఏ లోకంలో ఉన్నావు నువ్వు? తిరుపతి బాబాయ్ మెళ్ళో అంత బంగారు గొలుసు కనపడుతూ ఉంటే ఇంకా నీకు 6 లక్షల లెక్క తేలలేదా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు వల్లి అంటాడు చందు. అవును బా, పిచ్చితనంగా ఆలోచిస్తున్నావా ఏంటి? ఒక పక్క తిరుపతి బాబాయి ఆ 6 లక్షలు పెట్టి గొలుసు చేయించుకుని మెళ్ళో వేసుకుని తిరుగుతూ ఉంటే ఇంకా నువ్వేదో పిచ్చితనంగా ఆలోచిస్తున్నావు ఏంటి బా అంటే, ఏయ్ ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే తిరుపతి బాబాయి ఆ 6 లక్షలు పెట్టి ఎంచక్క గొలుసు చేయించుకున్నాడని. అయినా మన ఇంట్లో మనిషే కదా అంటే, నువ్వు అన్నది నిజం కాదు అంటాడు చందు. నిజం కాకపోతే మరి 6 లక్షలు ఏమయ్యాయి? నీకు వాటి గురించి ఏమన్నా చెప్పాడా? అల్లుడు ఇలా వాడుకున్నానా అన్నాడా? లేదు కదా. మరి ఏది చెప్పకుండా అసలు ఆ డబ్బు ఏమైంది, బ్యాంకులో కూడా వెయ్యలేదు అనకుండా ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా హ్యాపీగా చేయించుకుని వేసుకున్నాడు చూసావా అని అంటూ ఉంటే ఈలోపు ధీరజ్ అయితే చాలా కోపంగా ఏంటొదిన ఈవిడ అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఆగు అంటుంది నర్మద. తర్వాత చందు దగ్గరికి వచ్చి, బావగారు ఏమైంది? వల్లి అక్క మాట్లాడటం విన్నాం అని అంటే, 6 లక్షల రూపాయల తేడా వచ్చే నర్మద. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఆ డబ్బు మా తిరుపతి మావయ్య తీసుకున్నాడు అంటోంది ఇది అంటే, జేంటి వల్లక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. నిజం మాట్లాడుతున్నాను. ఏ నచ్చట్లేదా? మరి ఆ 6 లక్షలు ఏమైనట్టు? తిరుపతి బాబాయ్ ఆ డబ్బుల్ని బ్యాంకులో వేయలేదు. సరే, మరి అలా డబ్బులు ఏమైనట్టు? ఇప్పుడు చూస్తే బాబాయ్ మెళ్ళలో అంత పెద్ద బంగారు గొలుసు మెరిసిపోతూ ఉంది, అందుకే అన్నాను అని అంటే ఇక ధీరజ్ ఇంకా నర్మదా ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ విషయం గురించి తిరుపతిని అడిగితే ఏమనుకుంటాడో ఏంటోనని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడు ధీరజ్ అయితే అసలు ఏం జరిగిందో చెప్పన్నయ్య అంటే 8 లక్షల రూపాయలు కలెక్షన్ తీసుకొచ్చాడు. ఆ రోజున వీళ్ళు మధ్యాహ్నం వచ్చి భోజనం అది పెట్టారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక బ్యాగ్ చూస్తే అందులో 2 లక్షలే ఉన్నాయి. ఆ బ్యాంకు బ్యాలెన్స్కి దీనికి ఏమీ పొంతన కుదరట్లేదు. బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేస్తే, అదే డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో అమ్మ 8 లక్షల రూపాయలు నేనే లెక్క పెట్టి ఇచ్చాను అని చెప్పారు. ఏం చేయాలో ఏమనాలో ఎవరిని ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంటాడు. ఇక అప్పుడు ధీరజ్ అయితే సరే అన్నయ్య నువ్వు కంగారు పడకు అంటూ ఇక వెంటనే ధీరజ్ వదిన మనం రైస్ మిల్క్ వెళ్దాం పదా అని అంటాడు. ఇద్దరూ కలిసి రైస్ మిల్క్ వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ రైస్ మిల్లో అయితే
సీసీ కెమెరాస్ పెట్టించాను అని చెప్పి నర్మద చెప్తుంది. ఎప్పుడు వదినా అని అంటే, నేను ఆ మధ్యకాలంలో ఈ వల్లి వాళ్ళు మళ్ళీ రైస్ మిల్లు అడుగు పెడుతున్నారు అని తెలిసినప్పుడు ఏం జరిగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పేసేసి నేను సీసీ కెమెరాలు పెట్టించాను. ఆ విషయం మామయ్య గారికి నాకు మాత్రమే తెలుసు అంటుంది. దాంతో ఇక మంచి పని చేసే వదిన అంటూ ఇక ఆ క్యాంప్స్ చెక్ చేయడానికి వెళ్తారు. అవి రైస్ గోడౌన్ లోపల ఒక మూలకి బియ్యం బస్తాల వెనక పెట్టుంటాయి. అది చూసినటువంటి ధీరజ్ ఒక్కసారిగా సూపర్ వదిన నువ్వు అని అంటూ ఇక సీసీ క్యామ్స్ ఓపెన్ చేస్తాడు. సిస్టమ్ ఓపెన్ చేసేసరికి అందులో క్లియర్గా ఆనందరావు వాళ్ళు చేసినటువంటి దొంగతనం కనబడుతూ ఉంటుంది. భాగ్యం ఎంత చాకచక్యంగా బ్యాగ్లోంచి డబ్బు తీసుకుని ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మామయ్యని అన్నయ్య విషయం అడిగే లోపే మనం ఈ వీడియోని జాగ్రత్తగా ముందు అన్నయ్యకి పంపించాలి అని చెప్పని అనుకుంటూ సరే అయితే అని చెప్పేసేసి అనుకుంటారు. ఇక ఈలోపు చందు అయితే తిరుపతిని విషయం అడుగుదామని చెప్పేసేసి వెళ్తూ ఉండగా చందు ఫోన్కి ధీరజ్ ఫోన్ చేస్తాడు. ఫోన్లో ధీరజ్ అని పేరు పడేసరికి చెప్పరా అని అంటాడు. అన్నయ్య నేను ఒక వీడియో పంపించాను, అర్జెంటుగా అది చూడు అని అంటాడు. సరే చూస్తాను లేరా మామయ్యతో మాట్లాడి అంటూ ఉంటే కాదు మాట్లాడటానికి ముందే చూడు అంటాడు. ఇక చందు వీడియో ఓపెన్ చేసి చూస్తాడు. అందులో క్లియర్గా భాగ్యం డబ్బు తీస్తూ తన హాట్ బాక్స్లో పెట్టుకోవడం చూస్తాడు. ఒకసారిగా షాక్ అవుతాడు. ఏంటిరా చిన్నోడా ఇది అంటే, అసలు నిజం అన్నయ్య, నువ్వు వదిన మాట్లాడుకోవడం విన్నాం, అందుకే వచ్చి అడిగాం. పూర్తిగా వివరం అర్థమైంది. నర్మద వదిన వీళ్ళు ఎప్పుడైతే రైస్ మిల్లో అడుగు పెట్టారో అప్పుడే నాన్నకు చెప్పి మొత్తానికి సీసీ కెమెరాలు పెట్టించిందట. ఆ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు వదిన. ఇప్పుడు అవసరానికి అది ఉపయోగపడింది. చూస్తే క్లియర్ కట్గా ఏముందో చూసావుగా అంటే అర్థమైందిరా అంటూ ఇక గబగబా వల్లి దగ్గరికి వెళ్ళి మా తిరుపతి మామయ్య డబ్బు తీసేశాడు కదూ అంటే అవును నీకు అర్థమవుతుంది కదా బా, లేకపోతే అంతలా సెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బులతోటే ఆ సెయిన్ కొనుక్కున్నాడు, ఇంకేటి బా అని చెప్పని అంటూ ఉంటే అవునా మరి మీ అమ్మోళ్ళు రైస్ మిల్లో దొంగలించిన 6 లక్షల సంగతి ఏంటి అని అనగానే మా అమ్మోళ్ళు రైస్ మిల్లు దొంగతనం చేశారా? జేట్ మాట్లాడుతున్నావు బా, మా అమ్మోళ్ళు అసలు రైస్ మిల్కి వస్తారా అనగానే ఆ రోజున భోజనం పట్టుకుని వచ్చారు కదా అంటే ఆ రోజా మీకు భోజనం పెట్టకొచ్చారు, తిరుపతి మావయ్యకి భోజనం పెడతానని చెప్పి సుకుమార్ అడిగితే సరే కదా అని చెప్పి అన్ని రకాల వంటలు వండుకుని తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యన ఎవ్వరూ నడుస్తుంది కదా అంటుంది. నన్ను బలి చేశారు సరిపోలేదని ఇక మా బామయ్యని కూడా బలి చేస్తున్నారు అనమాట అంటూ ఉంటే బా నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు, అలాగే మాట్లాడకు బా అని చెప్పని అంటుంది. మాట్లాడు అని అంటూ వెంటనే ఇక చందు అయితే నీ ఫోన్కి ఒక వీడియో పంపించాను చూడు అని అంటాడు. ఏం వీడియో బా? మనిద్దరి మధ్యన రొమాన్స్ చేసుకోవటానికి అంటూ ఉంటే నోరు మూసుకొని వీడియో చూడు అని అంటాడు. దాంతో వెంటనే ఇక వీడియో ఓపెన్ చేసి చూస్తుంది. చూసేసరికి షాక్ అయిపోతుంది. ఏంటది డూపా? భాగ్యం గారి డూపా, ఆనందరావు డూపా, మీ సుకుమారి డూపా? అక్కడ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళంతా మీ వాళ్ళేగా అంటాడు. బా అది ఇదేటి బా, ఎవరో మీకు ఏఐ వీడియోలు పంపించేసినట్టున్నారు బా, ఏఐలో అన్నీ చేసేస్తున్నారు కదా ఇప్పుడు అని అంటుంది. అవునా అది ఏఐ వీడియోనా అంటాడు. అవును బా ఏఐ వీడియోనే అనేసరికి ఇక వెంటనే వల్లి చెంప చెల్లున పగలగొట్టి అది ఏఐ వీడియో కాదు, మా మామయ్యకి 6 లక్షల రూపాయలు పెట్టి మా పెద్దత్త చేయించిన చైన్ని మా మామయ్య మెళ్ళో వేసుకున్నాడు. ఈ వీడియో ఏంటంటే మీ అమ్మ వాళ్ళు దొంగతనం చేసిన 6 లక్షల తాలూకా వీడియో, అర్థమైందా? ఇది అసలు జరిగిన కథ. మమ్మల్ని పిచ్చోళం చేసి నాతోటి 10 సార్లు తిరుపతి బాబాయే డబ్బులు దొంగతనం చేశాడు అని చెప్పి నువ్వు చెప్పి పనిగట్టుకుని నా మైండ్లోకి చెత్తరాని వచ్చేలా చేసి నేనెళ్ళి మా మామయ్యని అడిగే పరిస్థితి తీసుకొచ్చావు చాలా తెలివిగా అంటూ చందు ఇక వల్లికి మా నాన్న వచ్చాక నీ సంగతి చెప్తానంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.